చేస్తారు. అంటే మనం చూసినట్లయితే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే యేసు కాలం నుండి అంతకుముందు మోషే మరియు ఏలియా కాలం నుంచి చూసినట్లయితే చాలా కఠినమైన ఉపవాసాలు ఉన్నాయి. మొదటి శతాబ్దం నుండి 7-8 శతాబ్దాల వరకు కూడా అవి కొనసాగించబడినాయి. నేటి తరానికి వచ్చేటోకి అవన్నీ కూడా సులభతరం అయిపోయినాయి. అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ రావడం జరిగింది. భక్తులు ఆ తీవ్రతను చాలామంది కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. క్రైస్తవ్యంలోనండి ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ కాఠిన్యమైన భక్తి చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఆ తీవ్రత అనేది ఉంటుందో, దేవుడి మీద ఆకాంక్ష అనేది ఉంటుందో, దేవుణ్ణి ఖచ్చితంగా చేరుకోవాలన్న పట్టుదల ఏదైతే ఉంటుందో, దానిని ఎప్పుడైతే ఒక భక్తుడు కోల్పోతాడో అతని భక్తి స్థాయి రోజు రోజుకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని మనము గమనించవలసిన అవసరం ఉన్నది. అందుకే మన పితరులు, ముఖ్యంగా మన క్రైస్తవ్యంలో మన పెద్దలను మనం చూసినట్లయితే దేవదాసయ్య గారు అయితేనేంటి, భక్త సింగార్ గారు అయితేనేంటి, నేటి తరములో నా ఆత్మీయ తండ్రి హోసన్న